అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రూప్ 2 పరీక్ష గురించి ఈ వీడియోలో నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా గ్రూప్ 2కి సంబంధించి గత 4-5 రోజుల నుంచి కూడా పెద్ద డ్రామాగా మారిపోయింది. చాలామంది అభ్యర్థులైతే చాలా కన్ఫ్యూజన్‌కు లోనయ్యారు. ఏపీపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని, ప్రభుత్వం ఏమో ఎగ్జామ్‌నేమో పోస్ట్‌పోన్ చేయమని రకరకాల వార్తలతోటి అభ్యర్థులందరూ కూడా చాలా సతమతమయ్యారు. ఎట్టకేలకు గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది నిన్న. మరి మెయిన్స్‌కి సంబంధించి అర్హత అయితే మనందరికీ తెలుసు. 92,250 మంది ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళందరూ కూడా గ్రూప్ 2కి మెయిన్ పరీక్షకి అర్హత సాధించిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారు చూస్తే 86,459 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 92% మంది ఈ ఎగ్జామ్కి హాజరైనట్టుగా కూడా ఏపీపీఎస్సీ వారు చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే గ్రూప్ 2కి ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ముఖ్య ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు ప్రాథమికంగా ఏపీపీఎస్సీ వారు అయితే ఈ ప్రాథమిక కీ ఏదైతే ఉంటుందో ఈ కీని ఆల్రెడీ వెబ్సైట్లో ఉంచారట. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఏపీపీఎస్సీ వారికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క కీని ఒకసారి పరిశీలించుకోండి. కీ పరిశీలించుకున్న తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు కూడా ఉంటే ఆ అభ్యంతరాలకు స్వీకరణ కూడా ఈ నెల 25 నుంచి 27వ తారీఖు వరకు కూడా మీకు ఏమైనా వాళ్ళు ఇచ్చిన కీలో అది తప్పు అని మీకు అనిపిస్తే కూడా మీరు అభ్యంతరాలను వ్యక్తం చేయొచ్చు. దానికి కూడా డేటు 25 నుంచి 27 వరకు ఇచ్చారు. దీనికి మీకు తెలుసు, దీనికి సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ వాళ్ళ వెబ్సైట్ చూస్తే http://psc.ap.go.in వెళ్తే మనకి ఈ ప్రాథమిక కీ కనిపిస్తుంది. మీరు ఇమీడియట్గా మీరు ఇప్పుడే ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వారందరూ కూడా ఈ కీ తోటి మీరు రాసినటువంటి ఆన్సర్ని సరి చూసుకోవచ్చు. మీకు ఎంత స్కోర్ వస్తుందో తెలుస్తుంది. తర్వాత ప్రాథమిక కీలో ఏమైనా తప్పులు ఉన్నాయని మీకు అనిపిస్తే కూడా ఇమీడియట్గా ఏపీపీఎస్సీ వారికి మీరు అభ్యంతరాలను కూడా మీరు వ్యక్తం చేయొచ్చు. ముఖ్యంగా చూస్తే అయితే నేను జరిగినటువంటి ఎగ్జామ్లో పేపర్ 1 అయితే కొంత సులభంగా ఉంది, పేపర్ 2 అయితే కొంచెం కఠినంగా ఉందని చాలామంది విద్యావేత్తలు చెప్తూ ఉన్నమాట. అయితే ముఖ్యంగా అభ్యర్థులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేపర్ 1తో పోలిస్తే పేపర్ 2 కొంచెం కష్టంగా ఉందండి చెప్తున్నారు. ముఖ్యంగా ఎకానమీ నుంచి కొన్ని ప్రశ్నలు కష్టంగా వచ్చాయని అభ్యర్థులు అయితే చెప్తూ ఉన్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే గతసారి ఎగ్జామ్తో పోలిస్తే ఈసారి పేపర్ అయితే కొంచెం బ్యాలెన్స్డ్గా వచ్చింది. పేపర్ అయితే సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. పేపర్కి అయితే మంచి ప్రామాణిక అంశాలన్నీ కూడా ఇందులో పాటించారు. తర్వాత ప్రామాణిక అంశాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు కూడా రావడం జరిగిందని చెప్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే చాలామంది అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రశ్నలు అడిగారండి అని కూడా విషయాన్ని అయితే చెప్తూ వస్తున్నారు. దీని ద్వారా గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే మాత్రం ప్రశాంతంగా ముగిసిపోయింది. మరి ఎగ్జాము ఏదైతే ముగిసిందో దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలను కూడా కేవలము ఆన్లైన్ ద్వారానే ఈ అభ్యంతరాలను స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ వారు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా psc.ap.go.in వెళ్ళి మీ అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయొచ్చు. తర్వాత మీరు ఏమైతే ఎగ్జామ్ రాసి మీ యొక్క క్వశ్చన్ ఆన్సర్ మీ దగ్గర పేపర్ ఉంటుందో ఆ పేపర్ని బేస్ చేసుకొని మీరు పెట్టిన ఆన్సర్లు కూడా రైటా రాంగా ఎంత స్కోర్ వస్తుంది కూడా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాని ద్వారా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రాథమిక కీని అయితే చూడండి. మరి దీనికి సంబంధించినటువంటి పేపర్ కూడా చూస్తే ముఖ్యంగా 18 ప్రశ్నల్లో రాష్ట్రం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక పారిశ్రామిక విధానాలపైనే ఈ గ్రూప్ 2లో ముఖ్యంగా ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని, అలాగే రాజధాని అమరావతి నిర్మాణం పైన, అలాగే కేంద్రం పలు అంతర్జాతీయ సంస్థలు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారం పైన, తర్వాత రాష్ట్ర విభజన చట్టంలోని విద్యా సంస్థల ఏర్పాటుకు తదితర అంశాలను కూడా ఈ క్వశ్చన్ పేపర్లో ఎక్కువ ప్రస్తావించారని చాలామంది అభ్యర్థులు అయితే చెప్తూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రశ్నపత్రం సులువుగా ఉందని మెజార్టీ నిపుణులు అయితే చెప్తూ వస్తున్నారు. మరి రాజ్యాంగంలో రాజనీతి శాస్త్రంలో ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి వాటిపైన 11 ప్రశ్నల వరకు వచ్చాయంటున్నారు. దానిలో ముఖ్యంగా 73, 74 రాజ్యాంగ సవరణల మీదే ఒక 6 ప్రశ్నలు కూడా వచ్చాయని కూడా చాలామంది అభ్యర్థులు అయితే చెప్తూ వచ్చారు. అలాగే ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా సమానంగా ప్రశ్నలు ఇచ్చారండి. ప్రతి ఈ చాప్టర్ నుంచి ఎక్కువ, ఒక చాప్టర్ నుంచి తక్కువ అని కాకుండా చాలా బ్యాలెన్స్డ్గా పేపర్ ఉంది అనే విషయాన్ని అయితే అభ్యర్థులు చెప్తూ ఉన్నారు. మరి ఎవరైతే బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే సిస్టమేటిక్గా ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే ముఖ్యంగా సిలబస్ని ఫాలో అయ్యి సిలబస్ మీదే దృష్టి పెట్టి ప్రిపరేషన్ సాగించారో వాళ్ళందరూ అయితే చాలా బాగా ఆన్సర్ చేసామని, మంచి స్కోర్ వస్తుందని, మేము సెలెక్ట్ అవుతామని కూడా చాలామంది వ్యక్తులు వాళ్ళ నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగానే పర్యావరణానికి సంబంధించి కూడా ఒక 80% క్వశ్చన్లు వచ్చాయని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ కష్టాన్ని కావాల్సినటువంటి ప్రతిఫలం అయితే త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ వారు ఇమీడియట్గా రిజల్ట్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం ఉంటుందని భావిస్తూ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.